కడప జిల్లా బదివేలుపట్నంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపినా మీ పద్ధతి మారలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకోవడం అవివేకానికి పరాకాష్ట అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావో రాష్ట్రం మొత్తం చూసింది. నీ నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ప్రజలే నోటికి తాళం వేస్తారన్నారు. రాజకీయాల్లో హుందాతనం నేర్చుకో, లేదంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతావని అంబటి రాంబాబుని హెచ్చరించారు. రాంబాబును తీవ్రంగా శిక్షించాలని, అతనికి ఎన్ని ఉన్నాయో శిక్షలు అతనికి అమలు పరచాలని అతని మీద అది నేను మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం, చాలా అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడవి ఏమిటా అనేది ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి మాటలండి సార్? ఎవరైనా మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి ఏం చూశాను నేను కూడా, ఏదో ఫ్లో వచ్చిన మాటలు కాదండి, అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతన్ని అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకు వైసీపీ వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ. ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా మాట్లాడతారు నోటికి ఏదొస్తే. మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో